వెల్కమ్ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్. మనం ప్రజెంట్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. అది కూడా కొత్తగా ఈ మధ్య లాంచ్ చేసిన జే పాడ్స్. ఈ జే పాడ్స్ అనేవి జాపనీస్ స్టైల్ పాడ్స్ అనమాట. ఈ జే పాడ్స్లో మనకి ఫ్లైట్ ఏమైనా డిలే అయినా, మనకి ఫ్లైట్ కొంచెం ఎక్కువసేపు మనకి ట్రావెల్ చేయడానికి టైం ఉన్నా సరే మనము ఈ జే పాడ్స్లో వచ్చి స్టే చేయొచ్చు. 3 hours, 6 hours, 12 hours అట్లా మనం దీంట్లో స్టే చేయొచ్చు. కంప్లీట్గా ఇది జాపనీస్ టెక్నాలజీ తోటి మనము ఒక క్యాప్సూల్లో మనము స్టే చేస్తామన్నమాట. లోపల అంతా కొత్తగా ఉంటుంది. అండ్ ఈ జాపనీస్ టెక్నాలజీ జేపాడ్స్ అనేవి ఈ మధ్య సిటీస్లో బాగా వైరల్ అవుతున్నాయి, బాగా ట్రెండింగ్ కూడా అవుతున్నాయి. సో మనము ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉంటుంది, ఎవరైతే చాలా దూరము ఫీమేల్ ట్రావెలర్స్ ఉంటారు, సింగిల్గా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళందరికీ సేఫ్గా మీరు ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. మీ లగేజ్తో పాటు అక్కడ మీకు ఫ్లైట్ డిలే అయినప్పుడు అక్కడ కూర్చొని వెయిట్ చేసే బదులు మీరు ఇందులోకి వచ్చి వెయిట్ చేయటం అనమాట. హైదరాబాద్లోనే మీకు ఒక జపాన్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఈ జే పాడ్స్ లోపలికి వెళ్ళిపోతాము. అందులో ప్రైవేట్ పాడ్స్ ఉంటాయి, ఫీమేల్ పాడ్స్ ఉంటాయి, ఫ్యామిలీస్ వస్తే ఫ్యామిలీకి సంబంధించిన పాడ్స్ కూడా ఉన్నాయి, డార్మిటరీ టైప్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ ఏబుల్ ఉంటారు కదా కొంచెం వికలాంగులు, సో వాళ్ళకి తగ్గట్టు కూడా సెపరేట్గా వాళ్ళకి రూమ్స్ కూడా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోయి ఆ కాస్టింగ్ డీటెయిల్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. వెళ్ళిపోదాం పదండి. ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్న జే పాడ్స్కి మీరు రావాలి అంటే అరైవల్స్ నుంచి కిందకి దిగిన తర్వాత, అక్కడ ఎస్కలేటర్ నుంచి కిందకి దిగిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో సిటీ సైడ్ చెక్ ఇన్ ఉంటుంది. ఆ సిటీ సైడ్ చెక్ ఇన్ నుంచి మీరు డైరెక్ట్గా కొంచెం దూరం వెళ్ళిపోతే మీకు రైట్ కార్నర్లో అక్కడ జే పాడ్స్ కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఈ జే పాడ్స్ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మీకు చూసుకుంటే జే పాడ్ స్లీపింగ్ పాడ్స్ అని రాసి ఉంది, పవర్డ్ బై అర్బన్ పాడ్ ఉంది. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ అయితే ఉందన్నమాట. సో ఇలా మనము ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ రిసెప్షన్ లాగా ఉంది మనకి ఇక్కడ. హాయ్, సో మీరు తెలుగేనా? సో ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు, బట్ వీళ్ళు మల్టీ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నారో మాట్లాడతారు, ఇంగ్లీష్, హిందీ. సో తెలుగు, ఇంగ్లీష్, హిందీ మాట్లాడతారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా ట్రావెలర్స్ కూడా చాలామంది డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడతారు. సో ఇక్కడ ఒకసారి వీళ్ళతో మాట్లాడి ఎన్ని అవర్స్ మినిమం మనం స్టే చేయొచ్చు, ఏ టైప్స్ ఆఫ్ ఇక్కడ పాడ్స్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఈ జే పాడ్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాడ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఉంది ఏమేమి ఉన్నాయో. సో దీంట్లో మనకి క్లాసిక్ పాడ్ ఉంది, లేడీస్ ఓన్లీ పాడ్ ఉంది, అండ్ వచ్చేసి ప్రైవేట్ పాడ్ ఉంది, అండ్ ఇంకా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా పాడ్స్ ఉన్నాయి. ఇక్కడ 3 hours, 6 hours, 12 hours అండ్ 24 hours కూడా మీరు ఇక్కడ స్టే చేయొచ్చు ఈ పాడ్స్లో. సో ఈ రేట్స్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ 1699 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది. లేదు మేము స్టే చేయము, జస్ట్ ఫ్రెష్ అప్ అవుతాము అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ ఫ్రెష్ అప్ చేయడానికి ఒక 699 రూపీస్ అయితే కాస్ట్ చేస్తున్నారు. అది కూడా 9 AM నుంచి 6 PM వరకు. లేదా జస్ట్ వాష్ ఏమన్నా వాష్ చేసుకొని ఆ లాంజ్లో కాసేపు ఉండడానికి ఏమైనా చేంజ్ చేసుకోవడానికి అది ఒక 999 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఉన్నాయి చూడండి, అమౌంట్ ఏవైతే ఉన్నాయో ఆ పాడ్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్గా ఇక్కడ ఉన్నాయి. అండ్ మీకు కావాలంటే ఈ ప్రైస్ డీటెయిలింగ్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము ఆ పాడ్స్ అన్ని చూడడానికి వెళ్దాము ఏమేమి ఉన్నాయో, అండ్ ఇక్కడ వాళ్ళని తీసుకొని వెళ్ళి చూపిద్దాము, ఎందుకంటే వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తారు కాబట్టి. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత మీరు క్లాసిక్ పాడ్ తీసుకుంటారా, ప్రైవేట్ పాడ్ తీసుకుంటారా, ఇన్ కేస్ మీరు ఫీమేల్స్ అవుతే సో వాళ్ళు కూడా సెపరేట్ పాడ్స్ 3 hours, 6 hours అనేది తీసుకున్న తర్వాత మీ పేమెంట్ అయిన తర్వాత మనకు ఒక కార్డ్ అయితే ఇస్తారు. సో మనకి కార్డ్ ఇలా ఉంటుంది. ఈ కార్డ్ ఎందుకంటే మీ పాడ్ యాక్సెస్ అనమాట, అండ్ మీరు తీసుకొచ్చిన లగేజ్ కానీ మీ చెప్పల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవడానికి, అండ్ మెయిన్లీ మీ పాడ్కి ఇంకెవరూ రాకుండా ఓన్లీ యాక్సెస్ మీ దగ్గర ఉండడానికి ఈ స్పెషల్గా ప్రతి ఒక్కరికి ఈ కార్డ్ అయితే ఇస్తారు. సో ఈ కార్డు ఉంటేనే మీకు పాడ్లోకి ఎంట్రీ ఉంటుంది. సో మనతో పాటు ఈ జే పాడ్ టీమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీటి గురించి, ఈ జే పాడ్స్ గురించి, జాపనీస్ టెక్నాలజీ మొత్తం ఎలా ఉందో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నా. చలో వెళ్ళిపోదాం ఇంకా. సార్ యాక్చువల్లీ దిస్ ఈస్ ద లగేజ్ లాకర్ సార్. ఓకే, లైక్ మీ లగేజెస్ ఏమైనా ఉన్నా సరే ఇందులో డైరెక్ట్గా మీరు పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రైవేట్ పాడ్స్కి అయితే లోపల పెట్టేసుకోవచ్చు, క్లాసిక్ అయితే ఇందులో పెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తే మీకు లగేజ్ రూమ్ అని ఉంది కదా. సో మీకు ఏదైనా పెద్ద బ్యాగ్స్ ఏమైనా తీసుకొచ్చినా సరే ఏమున్నా సరే మీరు లగేజ్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది లగేజ్ రూమ్ అనేది. సో ఇలా ఉంటుంది. సో మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము? నెక్స్ట్ షూ లాకర్ సార్, బికాజ్ షూస్ అండ్ ఫుడ్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. సో ఓకే, మన షూస్ పెట్టేద్దామా, చెప్పల్స్? ఇది మీ లాకర్ సార్.
మీ కార్డ్తో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే షూస్ రూమ్ ఉంది, చెప్పల్స్ కానీ షూస్ కానీ మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే లోపలంతా కంప్లీట్గా డిఫరెంట్గా వేరే ఉంటుంది. మనం షూస్ చెప్పలు వేసుకుని పోతే అంత ఖరాబ్ అవుతుంది, అంటే గలీజ్గా కనిపిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ పెట్టేద్దాము. మనదైతే ఈ 2006 ఏదైతే ఉందో అది మనం ఇక్కడ పెట్టేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో మనం చెప్పలు తీసేసి ఏవైతే ఉన్నాయో దీంట్లో పెట్టేసేద్దాము. పెట్టిన తర్వాత నా చెప్పులు సరిపోతలేదు, కొంచెం లెంతీ ఉన్నాయి, అందుకే పట్టలేదు. జస్ట్ క్రాస్ డన్. సో మన చెప్పులు అయితే పెట్టేసాం దీంట్లో. అండ్ నెక్స్ట్ మనము వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? పాడ్స్ సార్. పాడ్స్. మనం సీరియల్ వైజ్గా ఎలా వెళ్దాం? క్లాసిక్ పార్ట్ నుంచి అట్లా ప్రైవేట్ పాడ్ సార్. ప్రైవేట్ పాడ్. ఫస్ట్ మనం ప్రైవేట్ పాడ్కి వెళ్ళిపోదాం. చలో రండి. దిస్ వన్ యువర్ కార్డ్ ట్యాప్ ఇట్ హియర్ సార్. సో మన కార్డు ఉంది కదా, అంటే చెప్పాను కదా ప్రతిదానికి యాక్సెస్ ఉంటుందని చెప్పేసి మనం ఫస్ట్ ప్రైవేట్ పాడ్కి వెళ్తున్నాము. సో ఇలా మనము ప్లేస్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిపోతుంది. సో కంప్లీట్ టెక్నాలజీ. నేను ఇందాక చెప్పాను చూడండి, మన చెప్పులు అవన్నీ తీసుకురావద్దు. ఇది ఉంది కదా ఫ్లోర్, సో మన చెప్పులు కానీ షూస్ కానీ వేసుకొని వస్తే అంత డ్యామేజ్ అవుతుంది. ఇది ప్రైవేట్ పాడ్ ఎలా ఉంటుందో అనేది కంప్లీట్ డీటెయిలింగ్గా నేను చూపిస్తాను. రండి నాతో పాటు. ప్లీజ్ కమ్ సార్. ఓ, సో ఇవన్నీ కూడా ప్రైవేట్ పాడ్స్ అనమాట. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలా ఉంటాయో? ఇవి ఇక్కడ మీ కార్డ్ ట్యాప్ చేయండి సార్. ఓకే, ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఓపెన్ అయిపోయింది. యా ప్లీజ్ కమ్. వావ్. Yes sir, this is the bed sir. Yeah, please go and check in sir. I will explain how to works the card. Yes. అమ్మా, బెడ్ మాత్రం చాలా మెత్తగా ఉంది. సో ఇక్కడ మన కార్డ్ ఉంది కదా, ఈ కార్డ్ తీసుకొని మనము దీంట్లో ప్లేస్ చేసేస్తే సో కంప్లీట్గా అన్నీ ఆన్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి లైట్స్ వస్తాయి, ఏసీ అవన్నీ కూడా వస్తాయి. That is a sensor sir. That red color buttons is there na sir. A red color sensor lights ఉన్నాయి కదా సార్, చిన్నవి ఇక్కడ. yes, అది ట్యాప్ చేస్తే ప్రతి దగ్గర లైట్స్ వెలుగుతాయి మీకు. దట్ అడ్జస్ట్మెంట్స్. ఓకే, సో ఇక్కడ మీకు రెడ్ కలర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ట్యాప్ చేస్తే మనకి లైట్స్ అన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ కూడా చూసారా టెక్నాలజీ ఎలా ఉందో. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. సో కంప్లీట్గా మనకి లైట్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకొంచెం మీరు దగ్గరకు వస్తే చూపిస్తానండి. సో ఇవన్నీ కంట్రోల్స్ కూడా మీరు మీ టచ్ ఏదైతుందో మీ ఫింగర్తో ఇలా టచ్ చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసి ఇలా మీరు స్వైప్ చేశారనుకోండి, సో మీకు తగ్గుతున్నాయి చూడండి ఇక్కడ లైట్స్. సో లైట్ బ్రైట్నెస్ అనేది ఇంక్రీజు డిక్రీజ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇవి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ డోర్ లాక్ అనేది ఏదైతే ఉన్నాయో ఇవి ఇక్కడ డు నాట్ డిస్టర్బ్ అని చెప్పేసి రాసి అయితే ఉంది. అండ్ మీతో పాటు ఏమైనా కంప్లీట్గా వాల్యుబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయనుకోండి, ఇక్కడ ఒక లాకర్ లాంటిది కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి మీరు ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేశారు కదా, ఆ ఫ్లైట్ జర్నీలో మనము ఏసీ ఆన్ చేసుకుంటాం చూడండి, ఏసీ విండ్స్. ఇది ఏసీది. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా సఫికేషన్ అవుతుందో, సో ఇక్కడ ఒకటి ఉంది. సో మీరు దాన్ని ఆన్ చేసుకుంటే మీకు సఫికేషన్ ఫీలింగ్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు హ్యాంగర్స్ ఉన్నాయి. ఈ కార్నర్కి ఒక హ్యాంగర్ ఉంది, అటు కార్నర్కి ఒక హ్యాంగర్ ఉంది. అండ్ అక్కడ వచ్చేసి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఒకటి ఉంది. అండ్ బెడ్ వచ్చేసేసి చాలా మెత్తగా ఉంది, కంఫర్ట్గా కూడా ఉంది. అండ్ ఇది ఉంది చూసారా, ఇది కంప్లీట్లీ డిస్పోజబుల్. వన్స్ ఒకరు యూజ్ చేసిన తర్వాత వెంటనే దీన్ని తీసేస్తారు. వేరే పర్సన్ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొత్తది పెడతారు, సేమే యూజ్ చేయరు. అండ్ మ్యాట్రెస్ కూడా చాలా మెత్తగా ఉంది, చాలా స్పేసీగా ఉంది, అంటే చాలా స్పేషియస్గా ఉందన్నమాట. సో ఈ హైట్ కూడా నాకు ఇంత ఉంది, పైన లైట్స్ ఉన్నాయి. సో ఇది కంప్లీట్గా మనకి ప్రైవేట్ పాడే కదా, ఇది ప్రైవేట్ పాడ్. అండ్ ఇట్లానే ఉంటాయి సేమ్ ప్రైవేట్ పాడ్స్ అన్నీ. అండ్ ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసి అవి కూడా చూపించేద్దాం. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఒక్కసారి రండి. ఇక్కడ డోర్ ఎగ్జిట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, కొంచెం రండి. ఇది ఎగ్జిట్, అది నొక్కితేనే మనకు ఓపెన్ అవుతుంది. లేకపోతే మీరు ఎంత సౌండ్ చేసినా ఎంత అరిచినా కూడా ఓపెన్ అవ్వదు. నేను నా కార్డు మర్చిపోయినా ఆగండి ఇక్కడ. సో ఇలా ఈ కార్డు పెట్టాం కదా మనం, ఈ కార్డు తీసేస్తే మనకి అన్నీ ఆఫ్ అయిపోతాయి, లైట్స్ అవన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి. వితిన్ 15 సెకండ్స్లో ఆఫ్ అయిపోతాయి అవన్నీ. ఎస్ సార్. ఒకవేళ మీకు లోపల ఎమర్జెన్సీ ఏమైనా కావాలన్నా అందులో ఎల్లో కలర్ పాంప్లెట్ పైన నంబర్ ఉంది సార్. ఓకే, కాల్ చేసిన విత్ ఇన్ 1 minute లో వచ్చేస్తారు.
ఓకే, నాకు డౌట్ ఉంది ఇక్కడ. Yes, మీరు ఏమన్నా వైఫై ఏమన్నా ప్రొవైడ్ చేస్తారు? ఎస్ సార్, ఫ్రీ వైఫై ఫెసిలిటీ. ఫ్రీ వైఫై కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాటర్ ఫెసిలిటీ అవన్నీ ఉంటాయి కదా? వాటర్ డిస్పెన్సర్ ఉంది సార్ ఇక్కడ. ఓకే. అండ్ కాంప్లిమెంటరీ లైక్ హెయిర్ డ్రైయర్, ఐరన్ బాక్స్ అవి కూడా ఇస్తాం మీరు బాత్ చేసేటప్పుడు. నాకు ఒక డౌట్ అండి, ఇప్పుడు మనము డౌన్ లెవెల్లో చూసాం కదా, ఓన్లీ డౌన్ లెవెల్ ఉంటుంది, అప్పర్ కూడా ఉంటుంది? అప్పర్ కూడా ఉంది సార్. సో దాని ఎక్కడ ఉన్నాయి అప్పర్? దిస్ వన్ ఇస్ అప్పర్ సార్. ఓకే, మనం అప్పర్ది కూడా చూసేద్దాము. సో మన కార్డు ఇలా ప్లేస్ చేసేసి దిస్ ఈస్ ద అప్పర్ వన్ సార్. సో లోపలికి వెళ్దాము. వచ్చిన తర్వాత ఇది పైన, ఒకసారి పైకి ఎక్కి చూపిస్తాను. ఎస్, వావ్, సూపర్గా ఉంది. సో మీరు డౌన్లో స్టే చేయాలంటే స్టే చేయొచ్చు, అప్పర్లో స్టే చేయాలంటే చేయొచ్చు. ఇన్ కేస్ ఎక్కువ మంది వచ్చారనుకోండి, అవైలబిలిటీని బట్టి వాళ్ళు ఇస్తారు. ఎక్కువ మంది ఎవరైనా లేనప్పుడు మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. కాబట్టి సేమ్ అది అక్కడైతే ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది, కాకపోతే అది కింద, ఇది పైన, అంతే. సో మీరు పైకి ఎక్కాలన్నమాట, ఒక స్టెప్స్ లాగా, అంతే. సో నెక్స్ట్ మనము వేరే చూడడానికి వెళ్ళిపోదాం, చలో. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామండి? క్లాసిక్ పాట్స్ సార్. క్లాసిక్ పాట్స్. yes sir, please come sir. సో టోటల్గా దీంట్లో ఎన్ని పాట్స్ ఉంటాయండి? యాక్చువల్లీ ఇక్కడ టోటల్ 50 పాట్స్ ఉన్నాయి సార్. 50. 6 ప్రైవేట్ పాట్స్ ఉన్నాయి, క్లాసిక్ 36 ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ ఫర్ లేడీస్ అయితే 8 ఉన్నాయి సార్. ఇక్కడ డిజేబుల్ పర్సన్స్ కి అయితే ఒకటి ఉంది ఇక్కడ. ఓకే, యా, దిస్ ఈస్ ద క్లాసిక్ వన్ సార్. సో మనం ఇప్పుడు క్లాసిక్ పాడ్లోకి ఎంటర్ అవబోతున్నాము. ఇది మీకు మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు ఒక డార్మిటరీ టైప్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మీరు లగేజ్ తీసుకొని వస్తే, అండ్ ఇక్కడ లగేజ్ స్టోర్ చేసుకోవడానికి ఉంది. అండ్ మీరు చిన్నగా ఫ్రెష్ అప్ ఏదైనా అవ్వాలనుకోండి, సో మీరు ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు. సో ఇలా మీకు ఇక్కడ మిర్రర్ ఉంటుంది, ఇక్కడ మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు. సో మీకు కొంచెం ప్రైవసీ లాగా ఇలా కర్టన్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా మీరు ఆ పాట్స్ చూసుకున్నారనుకోండి, కంప్లీట్గా ఇవన్నీ పాట్సే. చూడండి, కంప్లీట్గా ఇవే పాట్స్ ఉన్నాయి. అండ్ ఒక పాట్ని నేను మీకు చూపిస్తాను, అన్నీ అలానే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు డోర్ టైప్ ఉన్నాయి చూడండి. సో ఇలా మీరు ఓపెన్ చేయొచ్చు. అది కూడా కార్డ్ యాక్సెస్ తోనే అవుతుంది. సో ఇది కూడా కార్డ్ యాక్సెస్, డోర్ ఓపెన్ కూడా కార్డ్ యాక్సెస్ తోనే అవుతుందా? ఓకే, you open that your card only sir. ఎక్కడ ప్లేస్ చేయాలి కార్డ్? ఇది this is the Wi-Fi sir, like a card Wi-Fi. ఓకే, మీరు పెట్టేశారా? It's okay sir, no problem. సో ఇలా మన కార్డ్ ప్లేస్ చేసిన తర్వాత 1 minute sir. ఇంకా రాలేదా? Like tap here sir. ఓకే, ఇట్ సైడా, సారీ నేను రాంగ్ సైడ్ పెట్టాను. సో ఇది క్లాసిక్ పాడ్లో ఇంకో వర్షన్ అనమాట, టైప్ పాడ్స్లో. ఇలా నేను లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చేసిన తర్వాత సేమ్ మనం అక్కడ కార్డు ప్లేస్ చేసాం కదా, సేమ్ ఇక్కడ మనం కార్డు ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఇందా మీకు ఏం చెప్పాను, మీకు లైట్స్ దగ్గర, రెడ్ లైట్స్ దగ్గర మీరు ఇంక్రీజ్ చేసుకుంటే మీకు లైట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి కదా, బ్రైట్నెస్ అనేది. సేమ్ అందులో ఎలా ఉంటుందో సేమ్ ఇందులో అలానే ఉంటుంది, కాకపోతే అది కొంచెం ప్రైవసీ కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రైవేట్ పాడ్ అది. ఇది క్లాసిక్ పాడ్ అంటే ఒక డార్మిటరీ టైపు. దీంట్లో ఒక 12-14 అట్లా ఉండొచ్చు, ఎక్కువ మందే ఉండొచ్చు. సో ఇలా ఇక్కడ పెట్టారు, సేమ్ లోకర్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మనము ఫీమేల్ స్పెషల్ పాడ్స్ ఉన్నాయి కదా, అవి చూసేద్దాం, చలో. స్పెషల్లీ ఫర్ లేడీస్ పాడ్స్. ఓకే, సో మనం ప్రైవేట్ పాడ్స్ చూసాము, క్లాసిక్ పాడ్స్ చూసాము, అండ్ స్పెషల్లీ ఫర్ ఉమెన్ ట్రావెలర్స్ అండ్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్గా పెట్టారు. దీంట్లో లోపలికి వెళ్ళి చూద్దాము. యాక్చువల్గా అయితే ఎవరికి ఎల్లో చేయరు, బట్ షూటింగ్ పర్పస్లో ఈ గెస్ట్లు ఎవరు లేరు. సో స్పెషల్ పర్మిషన్ తీసుకొని షూట్ చేస్తున్నాం. సో మన కార్డ్ ఏదైతే ఉందో సో పెట్టేయాలి. మీరు కూడా లేడీస్ వచ్చినా సరే మీరు కార్డ్ ప్లేస్ చేసేయాలి. సో లోపలికి వెళ్ళిపోదాము. సేమ్ ఏవైతే ఉన్నాయో అన్ని పాట్స్లో మీకు ఉంటాయి కదా, లగేజ్ పెట్టుకోవడానికి, మీకు లగేజ్ పెట్టుకోవడానికి ఉన్నాయి. సేమ్ ఇక్కడ పాట్స్ చూసుకుంటే హారిజెంటల్ థీమ్, మన ఇందాక వర్టికల్ అవి థీమ్ చూసాం కదా, ఈ హారిజెంటల్ థీమ్ అనమాట. సో ఏ పాడ్ ఓపెన్ చేద్దామండి? దిస్ వన్. సో ఈ పాడ్ మనము కార్డ్ పెట్టేసి ఓపెన్ చేసి దీన్ని స్లైడ్ చేసేద్దాము. సో మీరే వెళ్ళి చెప్తే బాగుంటుంది కదా. యా, this one also same, that one only sir. This is the mirror light and ceiling and reading lights sir, this one. Okay. And that was AC and this is air outlet. Air outlet for suffocation. Yes sir, and secret lockers also there. That's same, all things are same sir. Okay. నాకు ఒక డౌట్. Yes sir.
ఇప్పుడు ఫీమేల్ ఉంది కదా, ఎస్ సార్. కపుల్ వచ్చారు, ఒక మేల్ అండ్ ఫీమేల్. ఎస్ సార్. సో ఫీమేల్ మా వైఫ్ ఇక్కడే ఉంటుంది, నేను కూడా ఇక్కడే స్టే చేయొచ్చు అంటే వాళ్ళకి ఎలా ఉందా? హలో లేదు అస్సలు సార్, లేదు. ఇది ఓన్లీ ఫర్ లేడీస్. Only for ఆ ladies. టైంలో కావాలి అంటే క్లాసిక్ పోడ్ ఇస్తాము, ఓకే. అవి లైక్ బోత్ సైడ్ బై సైడ్ ఇస్తాము. ఒక పక్కన మ్యామ్, ఒక పక్క సార్ ఉంటారు. సో ఓన్లీ ఫర్ లేడీస్, కంప్లీట్ ఫర్ ప్రైవసీ. లేడీస్కి ప్రైవసీ కోసం ఎవరైతే చూసుకుంటున్నారో కంఫర్ట్ అండ్ ప్రైవసీ ఓన్లీ ఫర్ లేడీస్ ఇది. సో వీళ్ళ థాట్కి మాత్రము అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో మరి ఈ వీళ్ళకి వాష్రూమ్ కూడా సెపరేట్ ఉంటుందా? అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్. ఎస్ సార్, దట్ వన్ ఇస్ అటాచ్డ్ వాష్రూమ్ ఫర్ లేడీస్ సార్. ఓకే, బట్ బయట లోపలికి ఏమొద్దు. ఎస్ సో సార్, ఇది ఓన్లీ ఎవరైతే లేడీస్ ఉన్నారో ఓన్లీ ఫర్ లేడీస్కి ఈ వాష్రూమ్ ఉంది. ఏదైనా వేస్టేజ్ ఏమైనా పెట్టుకోవాలంటే డస్ట్బిన్ కూడా ఉంది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామని మనం? డబుల్ బెడ్ పాట్ సార్, దట్ ఇస్ ఓన్లీ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్. ఓకే, సో మనకి 3 types ఆఫ్ అయినాయి, 4th టైప్కి వెళ్తున్నాము, రండి వెళ్దాం. ఎస్, ఇక్కడ కూడా డోర్ ఎగ్జిట్ బటన్ ఉంటుంది. డోర్ ఎగ్జిట్ బటన్ అన్నిటికీ ఉంటుంది. సో ఇది క్లాత్స్ ఏమన్నా ఆరబెట్టుకోవడానికి, ఐరన్ చేసుకోవడానికి, సారీ. Yes, sir. సో మీరు ఎవరైనా క్లాత్స్ ఐరన్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఐరన్ చేసుకోవచ్చు. అంటే ట్రావెలర్స్ ఐరన్ బాక్స్ ఇచ్చుకోవాలో మీరు ప్రొవైడ్ లేదు సార్, మేము ఐరన్ బాక్స్ ప్రొవైడ్ చేస్తాం, కాంప్లిమెంటరీ అది కూడా. ఓకే, సో ఇక్కడ స్టే చేసే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఐరన్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఐరన్ చేసే వాళ్ళు ఉంటారా? సెల్ఫ్ మీరే లేదు సార్, సెల్ఫ్. సెల్ఫ్గా చేసుకోవాలి. ఓకే, సో అన్ని కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు కదా అని చెప్పేసి అన్ని వాళ్ళే చేయరు. సో ఐరన్ బాక్స్ ఒకటే ఇస్తారు, మనం ఐరన్ చేసుకోవాలి. సో ఎక్కడికండి? దిస్ ఈస్ ద డిసేబుల్ పర్సన్. సో ఓకే, సో ఇది డిసేబుల్డ్ పర్సన్కి ఎందుకు పెట్టారు అంటే, మీరు పాడ్స్ చూసారు కదా ఇందాక, ఆ పాడ్స్లో కొన్ని పైకెక్కే ఉన్నాయి, కొన్ని ఎలా అంటే ఇట్లా వంగిపోయి వెళ్ళిపోయి ఉన్నాయి. అవన్నీ డిఫరెంట్లీ ఏబుల్ వాళ్ళు చేయలేరు. సో వాళ్ళ కోసం స్పెషల్గా ఒక బెడ్ టైప్ అయితే ఉంది. సో ప్రశాంతంగా ఇద్దరు ఉండొచ్చు అండి దీంట్లో. ఎస్ సార్, సో ఇద్దరికి రూమ్ ఇది. సో సేమ్ హెల్పర్ ఉంటారు కదా. ఎస్, సో హెల్పర్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో పాటు డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఒక్కలే రారు కదా. సో వాళ్ళతో పాటు హెల్పర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కంప్లీట్గా ఇది ఒకటి డిజైన్ అయితే చేశారు. సేమ్ దీంట్లో లాకర్ ఉంటుంది. ఇది కంప్లీట్ సెంట్రల్ ఏసీ. ఎస్ సార్. సో ఇది కూడా సెంట్రల్ ఏసీతో రన్ అవుతూ ఉంటుంది. సో మీకు 2 పిల్లోస్ ఉన్నాయి. వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలంటే సెపరేట్ వాష్రూమ్ ఉంది, పక్కనే ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇది ఎమర్జెన్సీ బటన్ సార్, ఇది డైరెక్ట్ గా రిసెప్షన్ కి వస్తుంది. హో సూపర్. Yes, సో ఈ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఉందనుకో, ఇక్కడ ఒక బెల్ కూడా ఉంది, ఎమర్జెన్సీ బెల్. ఇక్కడ మనం ప్రెస్ చేస్తే డైరెక్ట్గా రిసెప్షన్ ఉంది కదా, మనం స్టార్టింగ్లో వచ్చాం కదా, వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోతుంది. ఏమైనా ఎమర్జెన్సీ ఉండి వాళ్ళు వచ్చి చూసుకుంటారు. ఎస్ సార్, ప్లీజ్ కమ్ సార్. ఇది ఓన్లీ ఫర్ డిజేబుల్ పర్సన్, దట్ ఆ రూమ్ కి మాత్రమే సార్ ఇది. సో ఇది కంప్లీట్లీ వాష్రూమ్ ఏదైతే ఉందో డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్కి. అండ్ ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉంది. మీరు ఒకసారి కంప్లీట్గా చూసేయండి. ఒకసారి నేను లేకుండా ప్లెయిన్గా చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఫేస్ వాష్ అలాంటి ఫ్రెష్ అప్ అవుతారు కదా, ఫేస్ వాష్ చేసుకోవడానికి, అవన్నీ చూసుకోవడానికి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సెపరేట్గా ఇక్కడ ఒక ఉన్నాయి బేసిన్ లాగా. సో ఇక్కడ మీకు ఏవైతే ఉందో చేతులు కట్టుకోవడానికి ఇది పెట్టేశారు. అండ్ లైట్స్ కూడా బాగున్నాయి. అండ్ మిర్రర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఇది. సో ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్కి సెపరేట్ వాష్రూమ్ ఉంది కదా, ఈ కంప్లీట్ ప్రైవేట్ పాడ్ అండ్ క్లాసిక్ పాడ్కి వాళ్ళకి వాష్రూమ్స్ ఉన్నాయి సార్. ఓకే, సో ఇవన్నీ వాష్రూమ్సే. ఎస్ సార్, ఇవన్నీ వాష్రూమ్సే. సో ఇవన్నీ కూడా వాష్రూమ్సే వీళ్ళందరికీ. అండ్ క్లాసిక్ పాడ్ వాళ్ళకి అండ్ ప్రైవేట్ పాడ్ వాళ్ళకి సెపరేట్గా వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ మీకు వాష్రూమ్ ఆల్రెడీ ఇందాకే చూపించాను, సేమ్ అవి ఉన్నట్టే ఇవి కూడా ఉంటాయి సేమ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? లాంజ్ ఏరియా. లాంజ్ ఏరియాకి. సో అంటే నేను ఇప్పుడు క్లాసిక్ పాడ్ ప్రైవేట్ పాడ్ ఇవన్నీ తీసుకుంటారు కదా, వాళ్ళకి యాక్సెస్ ఉంటుందా? ఉంటుంది సార్. ఇవి కాకుండా డైరెక్ట్గా లాంచ్ కోసం వచ్చే వాళ్ళకి సెపరేట్గా కాస్ట్ ఉంటుంది. సెపరేట్ కాస్ట్ లాంచ్కి ఉంటుంది. ఎవరైతే జస్ట్ లాంజ్లో ఉండి వాళ్ళకి ఆఫీస్ మీటింగ్స్ కానీ ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళకి, జస్ట్ ఓన్లీ చదువుకోవడానికి ఎవరైనా ఉన్న వాళ్ళకి, పడుకోవడం ఇష్టం లేదో జస్ట్ కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఉన్న వాళ్ళకి జస్ట్ మీరు డైరెక్ట్గా లాంజ్ యాక్సెస్ కూడా ఉంటుంది. దానికి సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ మీరు రెస్ట్ తీసుకోవాలంటే ఈ సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి. వీళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, బట్ ఆ లాంజ్ యాక్సెస్ తీసుకున్నారు కదా, వాళ్ళు దీనిలోకి రావడానికి వెళ్ళలేదు, అంతే కదా. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం లాంజ్ దగ్గరికి వెళ్ళిపోతాం.
సో మనం ఇప్పుడు లాంచ్ దగ్గరికి వచ్చాము అండ్ మనం యాక్సెస్ పెట్టేసేది దీన్ని పుష్ చేసి లోపలికి వెళ్తున్నాము. సో కంప్లీట్గా హ్యూజ్ స్పేస్ ఉంది చూడండి, చాలా పెద్ద ప్లేస్ ఉంది. వా, నాకు బాగా నచ్చింది. సో నాకు తెలిసి నైట్ టైంలో ఈ లైట్స్ తోటి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి బయట వ్యూ ఉంది, ఎయిర్పోర్ట్ వ్యూ అంతా, బయట పార్కింగ్ ఏదైతే ఉందో ఆ వ్యూ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే చైర్స్ ఉన్నాయి చూడండి, మీరు ఇలా కూర్చొని ప్రశాంతంగా ఏమంటారు, మీరు ఇంటర్వ్యూస్ ఉన్నా లేకపోతే జస్ట్ అట్లా రిలాక్స్ అవ్వాలన్నా కూడా రిలాక్స్ అవ్వచ్చు. మీకు ఇంటర్వ్యూస్ అని చెప్పాను కదా, ఇంటర్వ్యూస్, ఆఫీస్ కాన్ఫరెన్స్ కాల్స్, మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో సో సెపరేట్గా మీకు ఇక్కడ ఉంది చూడండి. సో ఇదే అనమాట, ఒక డెస్క్టాప్ లాగా ఉంది ఇక్కడ. ఈ డెస్క్ మీద మీరు ల్యాప్టాప్ కానీ ఏదైనా పెట్టేసుకొని మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు లైట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఛార్జింగ్ సాకెట్ది. సో ఇలా మీకు లైట్స్ ఆన్ అయిపోతాయి. సో ఇలా మీరు మీ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్, ఇంటర్వ్యూస్ ఏమంటే అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇది కాకుండా మీకు ఇక్కడ ఇలా కూర్చొని బయట వ్యూని ఎంజాయ్ చేస్తూ కూడా మీరు ఇక్కడ కూర్చొని మీ ఆఫీస్ వర్క్ లాంటివి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక ఛార్జింగ్ సాకెట్ లాంటిది కూడా ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్గా డస్ట్బిన్ అయితే ఉంది. ఇది కంప్లీట్గా మనం ఇక్కడ చూసుకుంటే మీకు వాటర్ తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ రండి చూపిస్తాను. సో ఇక్కడ ఒక డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఇక్కడ జస్ట్ మీరు ఫ్రెష్ అవ్వడానికి ఒక పౌడర్ రూమ్, అంతేనా? ఎస్ సార్, అంటే ఇది పౌడర్ వాష్రూమ్, జస్ట్ పౌడర్ వాష్రూమ్ అంతే. వాష్ అండ్ చేంజ్ కావాలంటే అక్కడ వాష్రూమ్స్ యూజ్ ఓకే. జస్ట్ ఓన్లీ ఫర్ లాంజ్ ఏరియా వాళ్ళు యూజ్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేస్తారు. ఓకే. ఇది వచ్చేసి లగేజ్ పెట్టుకోవడానికా లేకపోతే సార్ నార్మల్ అయితే నార్మల్ లగేజ్. ఓకే, చూసారు కదా ఈ జైపోర్ట్స్ థీమ్ ఎలా అనిపించింది? కంప్లీట్లీ జాపనీస్ టెక్నాలజీ, నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ నేను ఎప్పుడైనా ఆ ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు నాకు కొంచెం ఫ్లైట్ డిలే అని వస్తుంది కదా నోటిఫికేషన్స్, తప్పకుండా దీంట్లో స్టే చేసి నా ఎక్స్పీరియన్స్ని ఒకసారి నేనైతే ఫీల్ అవుతాను. అండ్ ఇన్కేస్ మీరు కూడా ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు కానీ ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తే ఒకసారి మీరు ఫ్లైట్ డిలే అయినప్పుడే రండి. సో ఇది మాత్రం నోట్ గుర్తుపెట్టుకోండి, ఎవరు వచ్చి స్టే చేయడానికి ఉండదు. జస్ట్ మీకు ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ ఫ్లైట్ టికెట్ మాత్రం మ్యాండటరీ. ఆ ఫ్లైట్ డిలే ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి స్టే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్లైట్ జర్నీ రెగ్యులర్గా చేసేవారు ఎవరైతే ఉంటారో ఒకసారి ఈ జైపోర్ట్స్ని ట్రై చేయండి. అండ్ ఈ జైపోర్ట్స్ వచ్చేసి మీకు హైదరాబాద్, అహ్మదాబాద్ అండ్ ముంబై సెంట్రల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఇవాళ వీడియో. నా వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను. సో ఈ వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియోని వీలైతే ఒక 10 మందికి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.